హాయ్ హలో వెల్కమ్ టు అప్పు వ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఎగ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అలాగే మన హోటల్ స్టైల్లో లాగా బాగా పొడి పొడిగా ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్తాను టిప్స్తో సహా. మనం ఎటువంటి ఫుడ్ కలర్ యూస్ చేసుకోకుండా న్యాచురల్గా హోటల్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ముందుగా అయితే మనము ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 3-4 ఆనియన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఆలోపు మనం 4 ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఘాట్లు పెట్టేసుకొని 4 వైపులు 4 ఘాట్లు పెట్టేసుకొని కొంచెం ఆయిల్లో ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం బాయిల్ చేసిన ఎగ్స్ని కూడా దాంట్లో వేసుకొని పై లేయర్ అనేది బ్రౌన్ కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆలోపు మనం రైస్ని అయితే నానబెట్టేసుకుందాం. నేనైతే 1 కప్పు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర నార్మల్ రైస్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. తర్వాత 1 కప్పుకి నేను 4 కప్స్ వాటర్ వేసుకొని దాంట్లో హోల్ గరం మసాలా అంటే దాల్చిన చెక్క, షాజీరా, 2 యాలక్కాయలు, 1 అనాస పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని వాటర్ అనేవి బాయిల్ అయ్యేంత వరకు ఉంచిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని కూడా దాంట్లో వేసుకొని ఇది అనేది 70-80% ఉడకాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా ఉడికితే సరిపోయిద్ది. ఆ తర్వాత మళ్ళీ మనం దమ్ చేసుకోవటానికి ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. దాంట్లోకి మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ హీట్ అయిన తర్వాత దాంట్లోకి మనం గరం మసాలాలు అంటే చెక్క, షాజీరా, 2 యాలక్కాయలు, లవంగాలు, అనాస పువ్వు ఇవన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోండి. ఇంకొక విషయము, మనం రైస్ ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు అనేది చూసుకోండి. ఎందుకంటే మనం బిర్యానీలోకి ఉప్పు, కారం అనేది కరెక్ట్గా సరిపోతేనే మనకు బాగుంటుంది. ఉల్లిపాయలు అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్లో. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇవి కొంతమంది కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి అది మీ చాయిస్. తర్వాత మనం ఎగ్స్ని కూడా వేసుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకుని మసాలా అంతా బాగా పట్టేంత వరకు ఉంచుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక లేయర్ రైస్, ఒక పైనేమో కొన్ని బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అలాగే మనం ఎగ్స్ది మసాలా చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఇంకొక లేయరు రైస్ వేసుకొని పైన బ్రౌన్ ఆనియన్స్, మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే మనం రైస్ ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం గంజి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే 70% కదా, ఏదైనా పొడి పొడిగా అనిపిస్తే కొంచెం సైడున్న వాటర్ అనేది 2-3 స్పూన్స్ వేసేసుకోండి. మీకు మెత్తగా ఉందనుకుంటే అవసరం లేదు. ఆ తర్వాత పైన అయితే కలర్ఫుల్గా ఉండటం కోసం కొంచెం నెయ్యి కానీ నూనె కానీ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు హీట్ అయిన తర్వాత పసుపు వేసేసుకొని పైన ఊరక అట్లా వేసేసుకుంటే మనకి హోటల్లో ఎలా అయితే రెస్టారెంట్లో మనకి బిర్యానీ చేస్తారో అంతే టేస్టీతో అంతే పర్ఫెక్ట్గా పొడి పొడిగా అయితే మనకి బిర్యానీ అయితే రెడీ. మీకు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.